ఏంటిది అనుకుంటున్నారా? యెస్. మాన్సూన్ ప్రొటెక్షన్ అంటే ఎక్స్‌టర్నల్‌గా జాకెట్ ఏసాము, రెయిన్ కోట్ ఏసాము, క్యాప్ ఏసాము. ఇది మాత్రమే కాదు. మరి ఇంటర్నల్ ప్రొటెక్షన్ సంగతేంటి? మాన్సూన్ అంటే ఎక్కడ చూసినా తడి, మాయిశ్చర్. మరి బాక్టీరియా, వైరస్, ఫంగై ఇవన్నీ పుష్కలంగా పెరుగుతూ ఉంటాయి. అలానే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో వీటి నుంచి ప్రొటెక్షన్ అవసరం కదా! అందుకనే వ్యాక్సిన్స్, ఇమ్యూనిటీ, డైట్ ఇవన్నీ కూడా అంతే ఇంపార్టెంట్. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ బి. సోనిక, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, సంహిత ఈఎన్టీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఫస్ట్ థింగ్ వచ్చేసి డైట్. అయితే న్యాచురల్గా మనకి ఇమ్యూనిటీ బాగుండాలి అంటే డైట్ ఎంతో రోల్ ప్లే చేస్తుంది. ఎలాంటిదంటే విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్, బెర్రీస్ ఇలాంటివి ఈ టైంలో బాగా దొరుకుతుంటాయి. సో ఇవి తీసుకోవడం వల్ల అంటే విటమిన్ సి వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది చాలా బూస్టప్ అవుతుంది. అయితే చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు, మన విటమిన్ సి అంటే పులుపు వస్తువులు జలుబున్నప్పుడు తినకూడదేమో, బనానా తింటే ఫ్లెమ్ వస్తుందేమో అని డౌట్ ఉంటూ ఉంటుంది. బట్ ఇవి తినడం వల్ల లాంగ్ రన్లో ఇమ్యూనిటీ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సిన్స్లో నేను మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పదలుచుకునేది ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్ అనేది మనకి మాన్సూన్ రాకముందే ఏప్రిల్, మే, జూన్ ఈ మంత్స్లో అనేది ఒక డోస్ అనేది కంపల్సరీగా ఇస్తే బెటర్. సో ఈ ఫ్లూ వ్యాక్సిన్ మనకి 6 months పైబడిన పిల్లలకి 5 years వరకు కూడా ఇచ్చుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల చాలా వరకు న్యాచురల్గా ఈ 70% ఆఫ్ ద టైమ్స్ వైరల్ ఇన్ఫెక్షన్సే కాబట్టి 70% ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా హెల్ప్ అవుతుంది. అయితే 5 years పైబడిన పిల్లలకి ఫ్లూ అవసరం లేదా అంటే మోస్ట్లీ న్యాచురల్గానే ఇమ్యూనిటీ బెటర్ అవుతుంది కాబట్టి అవసరం ఉండదు. కాకపోతే కొంతమంది పిల్లలకి అంటే ఆస్తమా ఉన్నా, లేకపోతే అడినాయిడ్స్, టాన్సిల్స్ ఇబ్బంది ఉన్న అలాంటి పిల్లలకి మాత్రం ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చుకుంటే మంచిది. అంతేకాకుండా ప్రెగ్నెంట్ విమెన్, 26 వారాలు పైబడిన ప్రెగ్నెంట్ విమెన్కి కూడా ఒక డోసు, 65 years ప్లస్ ఓల్డ్ పీపుల్కి కూడా ఒక డోస్ ఇచ్చుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. సో చూసారు కదా, మాన్సూన్ రెడీనెస్ అంటే ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ మాత్రమే కాదు, ఇంటర్నల్గా ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకొని ఇంటర్నల్ ప్రొటెక్షన్ గురించి కూడా ఆలోచించాలి.